హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ టాక్ డైరీస్. హీరోయిన్ అనగానే స్టార్డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన అనుకుంటాం. కానీ ఆ లగ్జరీ వెనక అనేక సర్జరీలు ఉన్నాయి. వాళ్ళ స్టార్డమ్ వెనక చాలా రిస్క్ ఉంటుంది. తీరిక లేని షెడ్యూల్స్తో సరైన నిద్ర, విశ్రాంతి కూడా లేకుండా పని చేయాల్సి వస్తుంది. పైగా కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు అవుట్డోర్స్లో గడపాల్సి వస్తుంది. ఇక పాత్రకు తగ్గట్టుగా శరీర బరువుల్లో మార్పులు చేసుకోవాలి. అన్నిటికీ మించి ఇష్టమైన ఫుడ్ని వదిలేయాలి. విపరీతమైన వ్యాయామాలు చేయాలి. పైగా రిస్క్ అయిన గ్లామర్ కోసం తప్పక సర్జరీలు చేయించుకోవాలి. హీరోయిన్స్ మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకు సర్జరీ చేయించుకుంటే ఇంకొందరు పెదవులకు ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్ లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్ ని ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలా మంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమందికి సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. మొదటిగా శ్రీదేవి. అనగానే దేవకన్య, సినిమా కోసమే దేవుడు పుట్టించిన అతిలోక సుందరి అని అనుకుంటాం. మరి ఈ అందాల దేవత తన అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం 4 సార్లు నోస్ సర్జరీ, సన్నగా అవడానికి లైపోసేషన్ ని, బొటిక్స్ ఫ్లేవర్స్ ని, హైబ్రో ఫిల్లింగ్స్ ని, లిప్ సర్జరీని చేయించుకొని అందాల దేవతగా మారింది. శ్రీదేవి తన సర్జరీ కోసం ఏకంగా 4 కోట్ల దాకా ఖర్చు పెట్టిందని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్. నటిగా, సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2009లో లక్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ తన లుక్స్ పైన చాలా కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఆమె 2010లో యుఎస్ఏకి వెళ్లి 2 సార్లు నోస్ సర్జరీని, లిప్ సర్జరీని, హైబ్రో ఫిల్లింగ్ ని, హైబ్రో ట్రాన్స్పోర్టేషన్ ని చేయించుకుంది. ఇందుకు శృతి హాసన్ కి 3 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టిందని తెలుస్తుంది. ఏం మాయ చేసావే సినిమాతో కుర్రకారులని ఫిదా చేసిన సమంత కూడా ప్లాస్టిక్ సర్జరీని చేయించుకుంది. సమంత 2 సార్లు నోస్ సర్జరీని, 3 సార్లు లిప్ సర్జరీని, సన్నంగా కనిపించడానికి టమ్మీ టక్ ని, కలర్ ఇన్ఫ్రామెంట్ ని, బొటాక్స్ ని, పిల్లర్స్ ని, జా సర్జరీ చేయించుకొని సినిమాల్లో తన సత్తాని ఇప్పుడు చాటుతుంది. సమంత తన ప్లాస్టిక్ సర్జరీకి గాను 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిందని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా తన అందాన్ని పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీకి గురైంది. అలా కాజల్ యుఎస్ఏలో తన నోస్ సర్జరీని, జా కరెక్షన్, బొటాక్స్, పిల్లర్స్ తో పాటు టమ్మీ టక్ ని చేయించుకొని సన్నగా అయింది. కాజల్ ఇప్పటికే అందాల రాణిగా సౌత్ ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈమె తన సర్జరీ కోసం 1,50,00,000 దాకా ఖర్చు పెట్టింది. ఇక సౌత్ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. రాజా రాణి వరకు అంతంత మాత్రమే ఉన్న నయనతార హెయిర్ తక్కువడంతో హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ ని, సన్నపడడానికి ఫుల్ బాడీ లైపోసేషన్ ని, జా కరెక్షన్, హైబ్రో ఫిల్లింగ్, బొటాక్స్, పిల్లర్స్ చేయించుకొని అందంగా మారింది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. నయనతార తన సర్జరీ కోసం ఇప్పటి వరకు 2,50,00,000 ఖర్చు పెట్టింది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందే శ్రీదేవి జాన్వికి నోస్ సర్జరీని, బ్రెస్ట్ సర్జరీని, టమ్మీ టక్ సర్జరీని చేయించుకుంది. కానీ తన కూతురు ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యేసరికి శ్రీదేవి అందరిని వదిలి తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయింది. జాన్వి సర్జరీ కోసం 70 లక్షల నుండి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష ఇప్పటికీ 40 సంవత్సరాలైనా ఇంత అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ కారణమని చెప్పవచ్చు. తన సన్నంగా ఉండడానికి టమ్మీ టక్ ని, లిప్ సర్జరీని, జా సర్జరీని, బొటిక్స్, పిల్లర్స్ ని, కలర్ ఇన్ఫ్రామెంట్ సర్జరీ చేయించుకొని ఇప్పటికీ అందంగా మెరిసిపోతుంది. త్రిష సర్జరీ కోసం ఇప్పటికీ 2,50,00,000 దాకా ఖర్చు పెట్టింది. ఇక 2 దశాబ్దాలు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న నటి శ్రియా. ఈమె ఒక బిడ్డకు తల్లైనా అదే అందాన్ని మెయింటైన్ చేయడానికి గల కారణం కాస్మెటిక్ సర్జరీ అని చెప్పుకోవచ్చు. ఈమె లిప్ సర్జరీని, బ్రెస్ట్ ఇన్ఫ్రామెంట్ ని, టమ్మీ టక్ సర్జరీని ఆస్ట్రేలియాలో చేయించుకుంది. ఆమె తన సర్జరీ కోసం 1,50,00,000 దాకా ఖర్చు పెట్టింది. ఇక అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హాసిన్ బాలీవుడ్ లో అడుగు పెట్టే ముందు లిప్ సర్జరీ, జా సర్జరీ, టమ్మీ టక్, హైబ్రో ఫిల్లింగ్ చేయించుకుంది. ఆమె తన సర్జరీ కోసం 1 కోటి రూపాయల దాకా స్పెండ్ చేసింది. ఇక అలనాటి రాధా కూతురు కార్తిక కూడా తన నోస్ సర్జరీ చేయించుకొని అక్కినేని నాగ చైతన్యతో జోష్ మూవీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ నోస్ సర్జరీ, బొటాక్స్, పిల్లర్స్, కలర్ ఇన్ఫ్రామెంట్, ఐబ్రో ఫిల్లింగ్,
ఆమె ఫేస్ కి సెట్ అవ్వకపోవడంతో ఆమెపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత తొలగకపోవడంతో ఆమెపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నిదానంగా ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయింది. కార్తిక తన సర్జరీ కోసం 75 లక్షల దాకా ఖర్చు పెట్టింది. ఇక అనుష్క శెట్టి కూడా తన అందాన్ని మెయింటైన్ చేసేందుకు కాస్మోటిక్ సర్జరీని ఆశ్రయించింది. ఆమె ఎక్కువగా లావ్ అవడంతో మిర్చి మూవీ టైంలో లైపోసేషన్ ఆపరేషన్ ని ఆస్ట్రేలియాలో చేయించుకుంది. అలాగే తన ఫేస్ కి బొటాక్స్ ని పిల్లర్స్ ని కూడా చేయించుకుంది. అనుష్క తన సర్జరీ కోసం 70 లక్షల నుండి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టింది. ఇక మహానటితో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి కీర్తి కూడా కాస్మోటిక్ సర్జరీని ఆశ్రయించింది. లావుగా ఉన్న ఆమె సన్నబడడం కోసం లైపోసేషన్ ని చేయించుకుంది. అలాగే బొటాక్స్ ని కూడా ఫేస్ కి చేయించుకుంది. ఆమె తన సర్జరీ కోసం 50 లక్షల దాకా ఖర్చు పెట్టింది. ఇక దేశం ముదురు బ్యూటీ హన్సిక మొటావాని కూడా బరువు తగ్గించుకోవడం కోసం ఇప్పటి వరకు 5 సార్లు లైపోసేషన్ ఆపరేషన్ చేయించుకుంది. అంతేకాకుండా జా కరెక్షన్, లిప్ సర్జరీ, పిల్లర్స్ ని కూడా చేయించుకుంది. ఆమె కాస్మోటిక్ సర్జరీ కోసం ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టింది. ఇక క్రేజ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా వర్కౌట్ చేసి బరువు తగ్గకపోయేసరికి లైపోసేషన్ తో పాటు జా సర్జరీని చేయించుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈమె తన సర్జరీ కోసం 50 లక్షల దాకా ఖర్చు పెట్టింది. రష్మిక మందన చాలా తక్కువ టైంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే రష్మిక కూడా తన ఫేస్ సర్జరీ చేయించుకుంది. అలాగే నోస్ అండ్ అప్పర్ లిప్ సర్జరీ కూడా చేయించుకుంది. రష్మిక స్టార్టింగ్ ఫోటోలు ఇప్పటి ఫోటోలు చూస్తే ఆ తేడా అర్థమవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకు వెళ్ళింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఫేస్ సర్జరీ చేయించుకుంది. బాలీవుడ్ సినిమా యారియాన్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ లుక్ ఆ సినిమాలో ఎంతో న్యాచురల్ గా ఉంటుంది. ఇక ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ లిప్స్ అండ్ నోస్ సర్జరీ చేయించుకుంది. తాప్సీ జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ తాప్సీ కూడా తన ముఖానికి సర్జరీ చేయించుకుంది. ఈ సినిమాలో ఎంతో న్యాచురల్ లుక్ లో కనిపించిన తాప్సీ ఆ తర్వాత నోస్ సర్జరీ చేయించుకొని తన లుక్ ని మార్చుకుంది. అనుష్క శర్మ 2015లో అనుష్క శర్మ లిప్ సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని అనుష్క సైతం పలుమార్లు వెల్లడించింది. అయితే ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. పెదవులు అందంగా మార్చుకోవడానికి చేయించుకున్న ఈ సర్జరీతో ఆమె అందంతో సహనత్వంతో లేదని విమర్శలు వచ్చాయి. మౌనీరామ్ అధికారికంగా వెల్లడించినప్పటికీ ఈమె మేకోవర్ చూస్తే ప్లాస్టిక్ సర్జరీ వికటించిందనే ప్రచారం సాగుతుంది. కొత్తగా హెయిర్ స్టైల్ మార్చుకొని చెవులకు భారీ జూకులు ధరించడంతో ప్లాస్టిక్ సర్జరీ కవర్ చేసుకుంటుందంటూ విమర్శలు వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఇండస్ట్రీలో చాలా మంది ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. మరి కొంతమందికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అలాగే సర్జరీస్ చేయించుకొని ఇంకా మేము ఎవరినైనా మిస్ అయి ఉంటే వాళ్ళని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకొని తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.